విశ్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కన్యారాశి జాతకులకు రాబోయే 2026-27 సంవత్సరం ఒక సాధారణ పరివర్తన కాదు. ఇది ఒక దివ్య శాసనం. గ్రహాల కూటమి ఒక పవిత్రమైన తాళం. అది ఇక తెరుచుకోనుంది. గడిచిన కాలపు కర్మలన్నీ వాటి అంతిమ తీర్పును అందుకునే సమయం ఆసన్నమైంది. గ్రహాల అమరిక చిరకాలంగా ఎదురుచూస్తున్న ఆ ఫలాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంది. ఈ దివ్య సంవత్సరపు తీర్పు ఒక విశ్వ గణనతో ప్రారంభమవుతుంది. ఈ దివ్య గణనను గమనించండి. ఆదాయం 14 భాగాలు. ఇది అపారమైన సంపదకు సంకేతం. వ్యయం 8 భాగాలు. అంటే చేసే ప్రతి ఖర్చూ లాభంగానే పరిణమిస్తుంది. కానీ ఇక్కడే విశ్వం ఒక పరీక్షనే నిర్దేశించింది. రాజపూజ్యం కేవలం 1 భాగం, అవమానం 7 భాగాలు. అంటే గుర్తింపు అరుదుగా లభిస్తుంది, కాని నిందలు విమర్శలు వెలువెత్తుతాయి. కీర్తికన్నా అపకీర్తికే ఎక్కువ ఆస్కారం. ఇదే ఈ సంవత్సరపు అతిపెద్ద సవాలు. గడిచిన కాలంలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు, చేసిన ప్రతి ప్రార్థనకు ఇప్పుడు ఫలం దక్కనుంది. పడిన కష్టాలు, ఆచరించిన వ్రతాలు ఏవీ వృధా కాలేదు. వాటన్నిటి ఫలాలను ఇప్పుడు సాక్షాత్తూ గురు భగవానుడే ప్రసాదించనున్నాడు. ఇక ఈ సంవత్సరపు అదృష్ట ఘడియలు, ఆ సువర్ణకాలం ఆవిష్కృతం కాబోతోంది. విజయం తథ్యమని గ్రహాలు శాసిస్తున్న సమయమిది. ఈ తేదీలు శాసనాలుగా లిఖించబడ్డాయి. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు. అదే సువర్ణకాలం. ఈ సమయంలోనే గురు భగవానుడు ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తాడు. పెట్టుబడులకు, నూతన ఆరంభాలకు, జీవితంలోని కీలక నిర్ణయాలకు ఇదే దివ్యమైన ముహూర్తం. ఇక ఆ సువర్ణకాలంలో వృత్తిలో ఎదుగుదలకు ఆకాశమే హద్దు. వ్యాపారాలలో లాభాల వర్షం కురుస్తుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఊహించని పదోన్నతులు, నూతన ఆస్తుల సముపార్జన, శత్రువులపై సంపూర్ణ విజయం సిద్ధిస్తుంది. గడిచిన కాలంలో ఎదురైన నష్టాలన్నీ భర్తీ అయ్యే అద్భుత అవకాశమిది. ఇది కేవలం అదృష్టం కాదు, ఇది సంపాదించుకున్న అర్హత. చేసిన ప్రతి పూజ, ప్రతి దానం ఇప్పుడు స్వర్ణ ఫలాలుగా పరిణమిస్తున్నాయి. గురువు యొక్క అనుకూల సంచారమే ఈ దివ్యఫలాలకు కారణం. అయితే వెలుగు ఉన్న చోట నీడ పొంచి ఉంటుంది. అదృష్ట శిఖరాల నుండి ఇప్పుడు గ్రహాలు పంపుతున్న హెచ్చరికల లోయలోకి ప్రవేశించాల్సి ఉంది. ఇక గ్రహాలు జారీ చేసే హెచ్చరికలను గమనించాలి. ప్రతి సూచన అత్యంత కీలకం. 2 ప్రమాదకరమైన కాలాలు పొంచి ఉన్నాయి. మొదటిది జూన్ 1 లోపు. గురువు దశమస్థానంలో ఉంటాడు కనుక ఇది కేవలం పరిశోధన, ప్రణాళికలకే పరిమితం కావాల్సిన సమయం. ఎటువంటి సాహసాలకు పూనుకోరాదు. రెండవది అత్యంత కఠినమైనది. అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు. గురువు వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ఖర్చులు అదుపు తప్పుతాయి, బహిరంగంగా అవమానాలు ఎదురవుతాయి, అసత్య ప్రచారాల ముప్పు అధికంగా ఉంటుంది. బలహీనతలను ఆయుధాలుగా మార్చి బ్లాక్మెయిల్ చేసే కుట్రలు జరగవచ్చు. అత్యంత జాగరూకత అవసరం. దురుద్దేశపూర్వక పుకార్లు, బహిరంగ ఆరోపణలు తీవ్రమైన మానసిక వేదనను, ఊహించని ఆర్థిక నష్టాలను కలిగించవచ్చు. ఇక శని భగవానుడు నిర్దేశించిన ఈ సంవత్సరపు అతిపెద్ద పరీక్ష సంబంధాల అగ్నిపరీక్ష. ఈ సత్యం కఠినమైనది, కాని అనివార్యం. ప్రాణంగా ప్రేమించేవారే కఠిన విమర్శకులుగా మారతారు. గుడ్డిగా విశ్వసించినవారే వెన్నుపోటు పొడుస్తారు. ఈ బంధాల పరీక్షకు కారణం సప్తమ శని ప్రభావం. శని భగవానుడి సప్తమ స్థాన సంచారమే ఈ కఠిన పరీక్షకు మూలం. ఈ సంవత్సరపు ప్రధాన యుద్ధక్షేత్రం గృహమే. ముఖ్యంగా వైవాహిక బంధంలోనే తీవ్రమైన పరీక్ష ఎదురవుతోంది. అహం, అపర్ధాల వలన తలెత్తే విభేదాలు శాశ్వత వియోగానికి దారితీయకుండా ఉండాలంటే సర్దుబాటుతత్వం ఒక్కటే శరణ్యం. ప్రతి సవాలుకు ఒక పరిష్కారముంటుంది. హెచ్చరికల నుండి ఇక దైవానుగ్రహ మార్గం వైపు పయనం. ఈ పవిత్ర పరిహారాలు ఈ సంవత్సర సవాళ్లను ఎదుర్కొనే దివ్య కవచాలు. ఈ సవాళ్లను అధిగమించేందుకు ఈ చతుర్విధ మార్గాన్ని అనుసరించాలి. 1. అక్షయతృతీయ, ధనత్రయోదశి నాడు మహాలక్ష్మీ యాగాలను ఆచరించడం. 2. కామాక్ష్య లేదా జోగులాంబ వంటి శక్తిపీఠాలను దర్శించడం. 3. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం. 4. శనిగ్రహపీడ నుండి రక్షణకై పవిత్రమైన మయూరమాలను ధరించడం. ఇది ఒక ప్రత్యేకమైన ఆధునిక హెచ్చరిక. మొబైల్ ఫోన్, సోషల్ మీడియా రూపంలో ఉన్న కర్ణ పిశాచిని నుండి దూరం పాటించాలి. ఇది ఈ సంవత్సరంలో పాటించవలసిన అత్యంత కీలకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ.
చివరగా గ్రహాలు మార్గాన్ని నిర్దేశిస్తాయి, కాని కర్మలే అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తాయి. సంకల్ప బలంతో భయాన్ని వీడు ముందుకు సాగితే విజయం తథ్యం.